ఎందుకంటే అసలు ఈ వ్యవస్థ సృష్టికర్తే చంద్రబాబు నాయుడు గారు. డ్వాక్రా సంఘాల సృష్టికర్త నారా చంద్రబాబు నాయుడు. మహిళలకి ఆర్థిక స్వావలంబన ఉండాలి, మహిళ తన కాళ్ళ మీద తను నిలబెట్టుకోవాలి, కుటుంబాన్ని ధైర్యంగా పోషించి ముందుకు తీసుకెళ్లే స్వతంత్రత మహిళకు ఉండాలి, అన్ని రంగాల్లో మహిళలు ముందు నిలబెట్టాలనే అంతకుముందు ఎంతమంది ఆలోచన చేసినా అది ఆచరణలో తీసుకొచ్చింది మాత్రం చంద్రబాబు నాయుడు గారు. ఆయన సంఘాలు, ఈ డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసి బలోపేతం చేసినాక వ్యవస్థని ఇంకా ఎవరు వచ్చినా కూడా తర్వాత మధ్యలో అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఆ వ్యవస్థను కొనసాగిస్తూ వచ్చారు. అంతేగాని దీని యొక్క ఆద్యుడు మాత్రం చంద్రబాబు నాయుడు అనేది మర్చిపోకూడదు. ఈరోజు మళ్ళా బ్రహ్మాండమైనటువంటి మెజార్టీలతో తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థులందరూ కూడా పోయిన సంవత్సరం జరిగిన ఎన్నికల్లో గెలిపించారు మీరందరూ. మళ్ళా అప్పటి నుంచి కూడా ఇదే ఆలోచన, ఇంకా రెట్టించిన ఉత్సాహంతో ఇంకా ఏ విధంగా పైకి తీసుకెళ్లాలని. గతంలో వేలల్లో లక్షాధికారులు ఆ స్థాయిలో ఆలోచన చేసేవాళ్ళు. ఇప్పుడు కోటీశ్వరులు చేయాలనేది ఆయన తలంపు. ప్రతి కుటుంబం నుంచి కూడా ప్రతి పేదరికంలో ఉన్నవాళ్ళు కూడా కోటీశ్వరులు కావాలనేది ఆయన కనే కళ. ఆ కళకి తగ్గ విజన్తో అందరినీ ముందుకు నడిపించడానికి ఆయన ఆలోచన చేస్తూ ఉన్నాడు. అంటే ఆయన ఆలోచనకు తగ్గట్టుగా మనం కూడా అందిపుచ్చుకొని నడవాల్సిన అవసరం ఉంది. విజన్, ముందు చూపు, దూరదృష్టితో పరిపాలన చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఏదో ఈరోజు అధికారం ఇచ్చాడు, ఈ 4 రోజులు గడుపుకొని పోదాంలే తర్వాత సంగతి తర్వాత అని అనుకోడు. నవ్వుతారు. ఆయన 1995లో అధికారంలోకి వస్తే విజన్ 2020 అంటే 2020 వరకు ఈయన విజన్ చెప్తున్నాడు అని నవ్విన వాళ్ళు ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఏదైతే విజన్ చెప్పాడో 2020 అని, ఆయన చెప్పిన విజన్కి మించి అభివృద్ధి చెందింది రాష్ట్రం. మళ్ళీ అనేక కష్టాలు వచ్చినాయి మధ్యలో. రాష్ట్రం విడిపోయింది కూడా. ఉమ్మడి రాష్ట్రం చూసుకున్నా, విడిపోయిన రాష్ట్రాలు చూసుకున్నా, ఆయన చెప్పిన విజన్కి ఎక్కడ తక్కువ కాదు, ఇంకా అంతకంటే మించే ముందుకెళ్ళింది. టెక్నాలజీ